పిల్లలు చచ్చిపోతుంటే మీరేంది పిఎస్కి రండి వాడు వచ్చి చెప్తా మీరేంది మాట్లాడేది నమస్తే. ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది విద్య. ఈ ఎడ్యుకేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ వచ్చి 10 years అయినప్పటికీ లాస్ట్ 10 yearsగా ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. సో ఇది బాలేదని చెప్పే గవర్నమెంట్ని మనం మార్పు అని అనుకున్నాం. అయితే ఇందులో ప్రధానంగా ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల కోసం పనిచేస్తున్నాయి. ఇందులో కూడా పాపం చిన్న బడ్జెట్ స్కూల్స్, తెలంగాణ వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా చిన్న స్కూళ్ళు పెట్టుకున్న వాళ్ళది ఒక భాగం. ప్రధానంగా ఒక మాఫియా లాగా పెద్ద ఎత్తున ఈ విద్యని వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రధానంగా ఇందులో ఉన్నవి శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా కొన్ని స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి ఈ శ్రీ చైతన్య, నారాయణ ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. గత సంవత్సర కాలంగా ఎక్కడ ఫుడ్ పాయిజన్ జరిగినా, ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చినా దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. డైరెక్ట్గా స్కూల్ లోపలికి, కాలేజీ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడే ఆయన ధర్నా చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఆ కాలేజీ సిబ్బంది, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సిబ్బంది కాదు, ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్న ఒక గూండా కొంతమంది నిన్న మాదాపూర్ కాలేజీకి వెళ్ళిన నా ముందున్న క్రాంతి కుమార్ అనే అడ్వకేట్ తను, అండ్ ఆయనది ఒక నేషనల్ యువజన పార్టీ అని ఒక పార్టీ కూడా ఆయన స్థాపించి ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా నిన్న మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్కి వెళ్ళారు. విత్ పేరెంట్స్తో పాటు వెళ్ళారు. ఒక పేరెంటు ఏదో కంప్లైంట్ ఉంటే ఆయన అంతకుముందే ఏదో ఒక ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కేసు నమోదైందని, ఎవరో ఒకరు చనిపోయారన్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళు పేరెంట్స్తో లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే ఆర్గ్యుమెంట్ చేసి వీళ్ళ మీదనే దాడి చేశారు. ఎంత దారుణం చూడండి. వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా తెలంగాణకి, శ్రీ చైతన్య కాలేజీకి ఓనర్లకి? వీళ్ళు ఒక మాఫియా లాగా తయారైపోయారు. బిఎస్ రావు అని ఆయన ఓనరు, ఇప్పుడు వాళ్ళ కూతుర్లు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇంతవరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరి ఎఫ్ఐఆర్ ఇంతవరకు నమోదు కాలే. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా తెచ్చుకున్నారు. సరే, విజిబుల్ గాయాలు పైకి కనబడకపోయినా లోపలి దెబ్బలు చాలా విపరీతంగా తగిలినాయి. సో ఆయన నిలబడే పొజిషన్ లేక మళ్ళీ వచ్చి అమీర్పేటలో ఉన్న ఒక వెల్నెస్ హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఇంతవరకు దీని మీద మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి, మనం కూడా వీడియో అప్లోడ్ చేసినాం. గవర్నమెంట్ మరి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి కదా. అన్నింటి మీద మాట్లాడే మీరు ఇవాళ పెద్ద వాటి మీద మాట్లాడే మీడియా ఈ అంశం మీద మాత్రం ఫోకస్ చేయట్లేదు. ఎంత దారుణం చూడండి. అంటే పేరెంట్స్తో పాటు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేద్దామని వెళ్తే ప్రైవేట్ గూండాలను పెట్టుకొని అటాక్ చేశారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ పాలయ్యండు. ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలే కాలేజ్ సిబ్బంది మీద? ఎవడెవడు దాడి చేసిండు? అంటే పేరెంట్స్ మీద కూడా దాడి చేశాడు. ఒక లేడీ పేరెంట్ అక్కడికి వస్తే ఆమె మీద కూడా దాడి చేశారు. అంటే వీళ్ళు చదువు చెప్తున్నారా, లేకపోతే మాఫియా గూండాలను తయారు చేస్తున్నారా? కంపెనీ ఏమైనా పెట్టిరా లోపల? ఇదే మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫీజు ఎంత అంటే 3 లక్షలు ఉంటుంది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కుమార్ గారు చాలా సిక్ అయిపోయినారు. ఆయన నిలబడలేని పొజిషన్లో ఉన్నారు. నమస్తే బ్రదర్. సో ముందుగా మీ పోరాటానికి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ నేను చాలా వీడియోలు మీకు చూశాను. ఏంటి ప్రెసెంట్ ఎట్లున్నారు? ఎట్లుంది హెల్త్? పర్వాలేదు. అంటే నిన్న నైట్ వరకు ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ అనుకున్నాను కానీ బట్ మార్నింగ్ వచ్చేసరికి పెయిన్స్ చాలా అయిపోయినాయి. ఓకే. సో కొంచెం ఐ వాస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ లో. హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ టెస్ట్ చేశారు అనమాట. ఇట్ ఈస్ నార్మల్, నథింగ్ హ్యాపెన్స్, బట్ ఒక 4-5 days అయితే పడతాయి కొంచెం దెబ్బలు తగ్గడానికి అని చెప్పేసి. ఎక్కడెక్కడ మిమ్మల్ని అటాక్ అంటే కొట్టింది? ఎక్కడెక్కడ మీకు గాయాలైనాయి? అంటే మీకు ఈ ఫింగర్ ఏదైతే ఉందో, సెకండ్ ఫింగర్ ఇదా, దాన్ని కొంచెం ఇట్లా విరిచేసినట్టుగా చేసి ఇట్లా గోడకేసి కొట్టారు అనమాట. అంటే అదొక రక్షక్ బండి ఉంటుంది కదా, పోలీస్ బండి, దానికి వేసి ఇట్లా కొట్టారు. పోలీసులు ఉన్నారు అక్కడ?
పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఆపడం కోసం ట్రై అయితే చేసినట్టుగానే అయితే ఎక్కడ అనిపించలేదు. మేము వీడియోస్ కూడా చూసుకున్నాము. ఉల్టా మాకే క్లాసులు వీక్తున్నారు పోలీసులే. సో ఇక అక్కడ పేరెంట్స్ తీసుకొని వెళ్ళినాం కదా, సిఐ ఏమైంది అని అడిగితే ఇక సిఐతో ఏమన్నారంటే పేరెంట్స్ వీళ్ళకి రివర్స్ అయ్యారు అన్నారు. ఆ పేరెంట్స్ ఎవరు అంటే అవి కూడా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరో ఒకరిని ప్రతి క్యాంపస్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అని చెప్పేసి, నేను ఒక పేరెంట్ అని చెప్పేసి ఇట్లా పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ పెట్టుకుంటారు అనమాట. అలాంటి వాడు ఒకడు వచ్చి నేను పేరెంట్ అంటే ఆ మాటల్ని పోయి సిఐకి చెప్పారు. ఇదంతా ఏదో ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్ ఉండే. మేము అక్కడికి వెళ్ళినాము, పోలీసులు వచ్చారు, అక్కడ చాలాసేపు నిల్చున్నాము. అప్పటి వరకు ఏం జరగలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 80 మంది వరకు వచ్చారు. కాలేజ్ వాళ్ళు. మేము ఒకటే అడిగినాం, మీరెవరు అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు. ఇప్పుడు నేను ఆ ప్రశ్న కూడా ఎందుకు వేసానంటే, ప్రిన్సిపల్ అయితే మాట్లాడవచ్చు, ప్రిన్సిపల్ కాకుండా కాలేజ్ కి సంబంధించిన వేరే వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం అని చెప్పేసి నేను ఇగ్నోర్ చేస్తానన్నమాట, వేరే వాళ్ళతో మాట్లాడడం. సో అక్కడ ప్రిన్సిపల్స్ ఉండరు, ఆ కాలేజ్ కి పర్మిషన్ లేదు. మళ్ళీ దానికి తోడు ఇంకొకటి ఏంది అని అంటే, ఆ పర్టికులర్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ 5 times ఫుడ్ పాయిజనింగ్ రిపోర్ట్ అయింది. ఇది మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్, అది హైటెక్ ప్లాజా అని ఉంటది అనమాట. సో ఆ సాయి హైటెక్ ప్లాజా అనే బిల్డింగ్ లో ఇది 5th time ఇలా జరగడం. ఇంతకు ముందు ఒకసారి వెళ్తే అప్పుడు మళ్ళీ కాకుండా చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఈసారి మళ్ళీ వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే 80 మంది ఒకటేసారి మా మీద పడ్డారు. మేము ప్రశ్నించడానికి వెళ్ళినాము. మేము మా పార్టీ వాళ్ళందరం 7 members ఉన్నారు, మాతో పాటు కాలోజీ రాము ఉన్నట్టున్నాడు. వాళ్ళ కెమెరా ఎత్తుకొని వెళ్ళిపోయారు. తర్వాత మా ఎక్విప్మెంట్స్, మా ఫోన్స్ ఏవైతే రికార్డ్ చేసినామో అవన్నీ డ్యామేజ్ చేసేసారు. అవి ఒక్కొక్కటి కాస్ట్లీ మైక్స్, మీకు తెలియదు ఏమో, డీజే రోడ్ ఇట్లాంటివి. అండ్ ఒకటి ఐఫోన్ ఉంది, దాన్ని డ్యామేజ్ చేసారు. అండ్ దాంతో పాటు ఇంకా ఒక ఫోన్ ని వాళ్ళు ఎక్కడికి మాయం చేసారో తెలియదు కానీ అదొకటి మిస్ అయింది అనమాట. ఇవన్నీ పెట్టుకొని మేము అక్కడ కూర్చుంటే అది వాళ్ళు చాలా దారుణంగా, అసలు ఇక్కడ నుండి బోను మీరు సమాధానం చెప్పాలని అంత అయినాక కూడా కూర్చుంటే వెనక నుండి వచ్చి తన్నారు నన్ను అట్లా. ఆ వీడియోస్ కూడా మేబీ ఎక్కడో రికార్డ్ అయి ఉంటాయి. సో మేము అడిగేది ఒకటి 3 లక్షలు పే చేసిన తర్వాత కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషనే కదా మీరు ఇవ్వాల్సింది పిల్లలకు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళినా రౌడీలు, గూండాలు తప్ప. చాలా కాలేజీలు తిరిగినట్టున్నారు కదా, ఇట్లా ఎక్కడ వెళ్ళినా ఇదే గొడవ. ప్రతి చోట నారాయణ చైతన్య కాలేజెస్ అన్నిట్లలో ఇదే పరిస్థితి. ఇంతకు ముందు నారాయణ కోయడా క్యాంపస్ లో ఒక అబ్బాయి 7 days, జస్ట్ 7 days కాలేజ్ లో ఉన్నాడు. 7th day డెడ్ బాడీ ఉంది అక్కడ. 7 days తర్వాత డెడ్ బాడీ. 7 days అయింది కాలేజ్ జాయిన్ అయ్యి. 7th day ఆ అబ్బాయి చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు అని అంటే అంత స్టోరీస్ కుకప్ చేస్తున్నారు కానీ కరెక్ట్ సమాధానం ఎవ్వరు ఇవ్వట్లేదు. దీని మీద ఏంటి అసలు ఆ ఏరియాని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా సమాధానం లేదు. అక్కడ కూడా పెద్ద రౌడీల గుంపంతో వచ్చి మీద పడి దాడి చేశారు. దాని గురించి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసులు అసలు దాన్ని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు పర్టికులర్ మీ మీద జరిగిన అటాక్ మీద ఎఫ్ఐఆర్ ఇచ్చినా మీకు? ఎఫ్ఐఆర్ ఏమి ఇవ్వలే, కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఒకటి ఇచ్చారు. దాని బేసిస్ మీద MLCs అయితే చేయించుకున్నాం. అటాక్ జరిగిందన్న విజువల్ కనిపిస్తున్నది, అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా, ఏం లేదు. ఏమంటారు అక్కడ SHO ఏమంటారు? SHO ఏమంటాడు అంటే మేము చూస్తాం, అన్ని CCTV కెమెరాస్ అన్ని చూస్తామని అన్నారు. మీకు CCTV కెమెరాస్ కంటే మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఉంది కదా, మీరు యాక్షన్ తీసుకోండి అని అంటే లేదు అన్ని చూస్తాము, అయినా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే నేను ఒకటే అన్నాను, ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర పోరు కూడా ఇట్లా గట్టిగా పోయి ప్రశ్నిస్తేనే ముందుకెళ్ళింది. తెలంగాణ ఉద్యమం కూడా ప్రశ్నిస్తేనే ముందుకెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ మారాలి అని చెప్పి కంప్లైంట్లు ఇస్తున్నాం, యాక్షన్ ఎవ్వరు తీసుకోవట్లేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 60 కంప్లైంట్లు ఇచ్చి ఉంటాం అన్ని కలిపి. 60 రిప్రజెంటేషన్స్ వెళ్ళుంటాయి, గవర్నమెంట్ కి 60 రిప్రజెంటేషన్స్ వెళ్ళుంటాయి. మళ్ళీ ట్విట్టర్ ఇట్లాంటి వాటన్నిట్లలో అందరినీ ట్యాగ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా అసలు ఒక చిన్న రెస్పాన్స్ కూడా లేదు. సో ఇప్పుడు వీళ్ళు లెటర్లు కింద వేస్తున్నారా మీరు వెళ్ళినప్పుడు? సో వీళ్ళు కాలేజీలోకి ఎంటర్ కాగానే పైన ఉన్న పిల్లలు వీళ్ళకి లెటర్లు ఇసిరేస్తా ఉన్నారు. ఈ లెటర్స్ లో ఏముందంటే, సార్ వీ నీడ్ ఎర్లీ హాలిడేస్, దసరా హాలిడేస్ ఫ్రమ్ 2nd October to 14th October. We did not get any holiday on Vinayaka Chaviti, Raksha Bandhan and Independence Day. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా క్లాసెస్ జరిగినాయట. We had
స్టడీ అవర్స్ ఆన్ వినాయక చవితి. We had study hours classes on Independent Day also and రక్షాబంధన్ డే. అంటే వీళ్ళు పండగల రోజులు లేవు, స్వాతంత్ర దినోత్సవంలో ఏదేం లేదు. వాళ్ళు అడుగుతున్నారు పాపం, సార్ ప్లీజ్ డూ సంథింగ్ అని ఇట్లా లెటర్లు కింద వేస్తున్నారట. ఈ దాడి చేసిన వాళ్ళని ఇమీడియట్గా మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారికి వెళ్ళేంత వరకు ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి. ఒక ప్రైవేట్ మాఫియా ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక గూండాలను పెట్టుకొని వీళ్ళు చదువు చెప్తున్నారు. అంటే ఒక రకంగా లిటరల్గా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, మీ పిల్లల్ని అందులోకి చంపడానికి పంపిస్తున్నామా లేకపోతే చదివించడానికి పంపిస్తున్నామా అన్నది ఆలోచించాలి. 3 లక్షలు ఈ మాదాపూర్ క్యాంపస్ శ్రీ చైతన్య కాలేజీలో 3 lakhs ఫీజు, 3 lakhs per year. మరి ఇంత 3 లక్షలు తీసుకొని వీడు మరి ఇప్పుడు ఇదే బిఎస్ రావు కూతుర్లు ఉన్నారు కదా, బిఎస్ రావు కూతుర్లు వాళ్ళ పిల్లలు ఉండుంటారు కదా, మరి వాళ్ళ పిల్లలకి ఏం పెడుతున్నారమ్మా మీరు తిండి? మీ పిల్లలకి తిండి ఏం పెడుతున్నారు? 3 లక్షలు తీసుకొని నాసిరకమైన ఫుడ్ పెట్టి పిల్లల్ని చంపేస్తున్నారు. అడిగిన వాళ్ళని గూండాలతో అటాక్ చేస్తున్నారు. బిఎస్ రావు మనవాళ్ళు ఏం తింటున్నారు, మనవరాళ్ళు ఏం తింటున్నారు? అది మన గవర్నమెంట్ కాలేజా? ఇట్లా మేము కూడా ఇట్లా అడగడానికి ఇదేం గవర్నమెంట్ కాలేజ్ కూడా కాదు కదా. ఈ మాఫియాల వల్ల చిన్న తెలంగాణ నిరుద్యోగ యువత చిన్న స్కూళ్ళు కాలేజీలు పెట్టుకుంటే అవి అసలు నడుస్తలేవు అవి. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు అంటే ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఒకటే పేరెంట్స్ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను, ప్లీజ్ దయచేసి మీ పిల్లలతో ఒక్కసారి మాట్లాడండి, వాళ్ళని అర్థం చేసుకోండి. అస్సలు బాగాలేవు. కాలేజీలలో టీచర్లు అయితే ఉండట్లేదు, అంత రౌడీలు గూండాలు వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఖాళీ పైసలు ఒక్కటి మీ దగ్గర నుండి గుంజుతున్నారు. మళ్ళీ ఏం జరిగింది అని అడగడానికి పోతే అవే డబ్బులు ఖర్చు పెట్టి రౌడీలను పెట్టి పేరెంట్స్ మీద దాడులు చేస్తున్నారు. నా ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంది అని అంటే, ప్లీజ్ మీ పిల్లలతో కొంచెం మనసు విప్పి మాట్లాడండి. వాళ్ళ పరిస్థితి అస్సలు బాగలేదు. ఫుడ్ అయితే తినలేకపోతున్నారు. ఇంకో లెటర్ కూడా రాశారు పిల్లలు మాకు, అన్నిట్లలో బొద్దింకలు వస్తున్నాయి అన్న, అన్ని జిల్ల పురుగులు ఉంటున్నాయి, తినలేకపోతున్నాము అని అంటున్నారు. ఒక్కసారి గట్టిగా మాట్లాడండి. అసలు బిడ్డ ఎట్లున్నావు, నువ్వు కాలేజ్లో మంచిగా ఉన్నావా లేదా అని చెప్పేసి అడగండి. ఎందుకంటే ఈ కాలేజ్లోకి వెళ్తున్నారు కానీ పిల్లలు శవాలై తిరిగి వస్తున్నారు. కనీసము ఇలా ఒకరు చనిపోయారు అన్న వార్త కూడా బయటికి రానియకుండా లోపలనే నొక్కేస్తున్నారు అని చెప్పేసి మాకు క్లియర్గా పిల్లలు కాల్ చేసి మరి చెప్పారు. అండ్ వాటి బేసిస్ మీదనే మేము ముందుకు ప్రొసీడ్ అయినాం. ఏదేమైనా కూడా తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి మాత్రం అస్సలు ఉండొద్దు. స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే, వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనే ఉద్దేశంతోనే మేము పోరాటం చేస్తున్నాము. కానీ నిన్న జరిగిన దాడి మాత్రం చాలా దారుణం. ఎన్ని స్కూల్ కాలేజీలు తిరిగి ఉంటారండి మీరు ఇప్పటి వరకు? దాదాపు ఒక 20 వరకు కవర్ చేస్తుంటాం అండి. డైరెక్ట్ క్లాస్ రూమ్ లో కూడా ఎంటర్ అయిపోయి వాళ్ళని అంటే వీళ్ళు ప్రైవేట్ క్లాసెస్ పెట్టి హాలిడేస్ టైంలో టైమింగ్స్ పెట్టి అండ్ పర్మిషన్ లేని బిల్డింగ్లలో కూడా వీళ్ళు క్లాసెస్ చెప్తున్నట్టున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాం, అది లీగల్ కరెక్టా కాదా. ఇల్లీగల్ అన్న ప్లేస్ కి మాత్రమే మేము వెళ్తాము. లీగల్లీ కరెక్ట్ అయిన ప్లేస్ అస్సలు టచ్ చేయం మేము అసలు. ఈ ప్రతి ఒక్క చోట వెళ్తూ మాకు అర్థమైంది ఏంటి అంటే 90% ఒక సిస్టమ్ అనేది లేదు, మొత్తం ఇల్లీగల్ గానే నడుస్తున్నాయి. అండ్ వీటి గురించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన, గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చినా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా వీటికి తోడు మా మీద రెక్కీలు చేసిర్రు. మేము వాటికి సంబంధించి పోలీసులను కూడా ఆశ్రయించినాము, మాకు ప్రొటెక్షన్ కావాలి, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది, బయటికి వెళ్తుంటే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కమిషనర్, డీజీపీ అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఇక మీరు చూసిర్రు నిన్న ఏ రకంగా దాడి చేసిర్రు. సో ఇది అనేది ప్రతిసారి కామన్ గా అయిపోతుంది. అంటే 1-2 కాలేజీలు ఉన్నాయి అనుకుంటే అలా లేవు. ఏమేం కాలేజీలు ఉన్నాయండి ఇట్లాంటివి? ఓన్లీ శ్రీ చైతన్య, నారాయణ ఇంత ఇదిగా బిహేవ్ దారుణంగా చేస్తున్నాయి? శ్రీ చైతన్య ఒకటి, నారాయణ, ఈ 2 మెయిన్. ఇప్పుడు ఏంది అని అంటే కొంచెం అదే బాటలో నడుస్తూ మిగిలిన కాలేజెస్ ఫాలో అవుతున్నాయి. లైక్ ఇప్పుడు ఆల్ ఫోర్స్ అని ఇంకో కాలేజ్ ఓపెన్ అయింది, వాళ్ళు కూడా ఇదే రకంగా ప్రొసీడ్ అవుతున్నారు. నిన్న మార్నింగ్ మాకు ఫిజిక్స్ వాళ్ళ అని ఉంటది,
యాక్చువల్లీ అది మంచి ఇన్స్టిట్యూషన్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది నడిపించడం చేతగాక దాన్ని వేరే విధంగా నడిపిస్తున్నారు. ఫిజిక్స్ వాళ్ళ కరికులం ప్రకారం 1:30 వరకు క్లాసెస్ పెట్టాలి, కానీ ఈ నారాయణ చైతన్యకు సంబంధించిన వాళ్ళే అక్కడో ఇక్కడో దూరుతున్నారు ఆ బిజినెస్లలో కూడా. అండ్ దాన్ని కూడా 7, 8, 9 గంటల వరకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు కంప్లైంట్స్ ఇచ్చారు ఫుడ్ బాగాలేదన్నా అని చెప్పేసి. లెటర్లు ఒకటే కాదు, మా సోషల్ మీడియా హ్యాండిల్ మెసేజెస్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరి బాధ మాత్రం చాలా దారుణంగా ఉంది. అమ్మాయిల పరిస్థితి అయితే అసలు గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి మాట్లాడతారు, లోపలికి ఎవరిని రానివ్వరు. ఎవరన్నా వస్తే ఒక 2-3 పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళతో దాడి చేపించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. సో అమ్మాయిలతో కనీసం మాట్లాడాలన్నా, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు దిక్కు లేదు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చారంటే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొత్తం 2 ఏళ్ళు అయిపోయేంత వరకు వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ఈ విధంగా అయిపోయింది. వీళ్ళకు ర్యాంక్స్ కూడా ఏం రావు కాలేజెస్ లో. అక్కడిక్కడ మంచిగా చదువుకునే పిల్లల ర్యాంక్స్ తీసుకొచ్చి వీళ్ళు మాకు వచ్చినాయి అని చెప్పేసి పేపర్లు వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న నారాయణ చూస్తే ర్యాంక్ 1, ర్యాంక్ 11 సేమ్ ఉందని కాంట్రవర్సీ అయింది. సో అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న ఈ కాలేజెస్ లో కనుక పిల్లలు చదివితే మాత్రము నాకు తెలిసి ర్యాంకుల సంగతి దేవుడు ఎరుగు, కానీ వాళ్ళ ప్రాణాలు కూడా ఉంటాయో లేదో తెలియదు. సో ఇది పిల్లలు వీళ్ళకి రాసిన లెటర్స్ చూడండి. టైమింగ్స్ అట మార్నింగ్ 6 o'clock to 8:30 స్టడీ అవర్స్, 8:45 to 11:30 క్లాస్, 11:40 to 11:30 క్లాస్, సారీ 12:30, 1:30. సో ఇట్లా మీరు చూడండి నైట్ 11 వరకు స్టడీ అవర్సే ఉన్నాయి. మరి ఇంత వీళ్ళు ఏం రాస్తున్నారు, మెస్లో కాక్రోచెస్ ఉంటున్నాయి, తిరుగుతున్నాయి, ఫుడ్ ఈజ్ వెరీ బ్యాడ్. 3 లక్షలు తీసుకున్నాడు, మరి ఏం చేస్తున్నట్టు? సో అందుకే గవర్నమెంట్ ఎంత దారుణంగా తయారవుతుందంటే ప్రభుత్వాలు అన్నట్లే పాడైనాయి. వీళ్ళు ప్రైవేట్ కాలేజీల మీద నియంత్రణ అనేది ఉండదు, ఫీజుల మీద నియంత్రణ లేదు. సరే ఫీజులు కట్టి జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద కూడా ఎటువంటి నియంత్రణ లేదు, పట్టింపే లేదు అసలు. అసలు తెలంగాణతో సంబంధం లేని విద్యా సంస్థలు ఇవన్నీ. తెలంగాణ తెచ్చుకునేది ఇట్లాంటి విద్యా సంస్థల్ని మనం అవతలికి పంపించేస్తాం, ఇంకా మనకు సంబంధం ఉండదు, ప్రభుత్వ విద్య వస్తుంది, KG to PG ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఒక 10 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. ఈ 1 year మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తూనే ఉన్నది. దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ? సో అందుకే పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఎవరెవరైతే పేరెంట్స్ కమిటీలో ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి ఇప్పటిదాకా? పేరెంట్స్ అయితే చాలా మంది వచ్చారు. ఎట్లంటే ఇండివిజువల్ గా రావచ్చు, మీ పేరెంట్స్ కమిటీలో అసోసియేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా వచ్చారా? అందులో కూడా వీళ్ళ మనుషుల్ని వీళ్ళ తొత్తుల్నే పెట్టుకుంటారు అనమాట. అలా కాకుండా జెన్యున్ గా పేరెంట్స్ వచ్చారు. అండ్ వీళ్ళ చేత బాధింపబడ్డ టీచర్స్ కూడా మా దగ్గరికి చాలా మంది వచ్చారు. వాళ్ళకి జీతాలు ఇవ్వరు, ఒక 3 నెలల తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ ఇస్తారు, సో దట్ ఆ టీచర్ ఆ కాలేజ్ వదిలేసి పోవద్దు అని చెప్పేసి. కొంతమంది టీచర్స్ యూనియన్ వాళ్ళు ఇట్లానే ప్రశ్నిస్తే వాళ్ళ మీద అడ్డమైన కేసులన్నీ పెట్టి వాళ్ళ నోర్లు నొక్కే ప్రయత్నం చేశారు. కరోనా తర్వాత టీచర్లకు జీతాలు సరిగ్గా లేవు, అసలు టీచర్లే లేరు ఈ కాలేజ్లలో. నోరు తెరిస్తే వాళ్ళని బతకనివ్వట్లేదు. ఇక్కడ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. లాభపడేది ఎవరు అని అంటే ఈ సీట్లు అమ్ముకునే రౌడీలు, గూండాలు. ఈ కాలేజ్ వ్యవస్థలో ఎప్పుడైనా కూడా ప్రిన్సిపల్ అనేవాడు ఉంటాడు, కానీ వీళ్ళది ఏదో బ్యాంక్. మీరు ఓనర్ కావాలంటే ఎవరిని వెళ్ళి కలుస్తారు? ఎవరైనా ఉంటారు రిప్రజెంటేటివ్ కానీ, పలానా పర్సన్ హెడ్ అని కానీ? జనరల్ గా అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం ప్రిన్సిపల్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రిన్సిపల్ ఉండరు. ఒక కాలేజ్కి వెళ్తే 5 ప్రిన్సిపల్ అని అంటారు, కానీ అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ మీద ఉండే వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి. ఇదంతా మేనేజ్మెంట్ చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రాపర్ గా సిస్టమ్ నడిపించడానికి చూడట్లేదు. కంప్లైంట్ ఇద్దామంటే ఒక ప్రాపర్ ఛానల్ ఉండదు, కనీసము ఒక వాయిస్ బయటికి రావడానికి కూడా లేదు. మరీ దరిద్రంగా స్వాతంత్రం టైంలో ఇట్లా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి, మీడియా వాళ్ళని కూడా పేపర్ ఆర్టికల్స్ రాసే వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు రాత్రి పూట వెళ్ళి ఇట్లా చిన్న ప్రింటింగ్ ప్రెస్లలో ప్రింట్ చేసి ఏ రకంగా అయితే దొంగతనంగా మెసేజ్లు పంపిస్తారో, పిల్లలు మాకు ఆ రకంగా దొంగతనంగా పంపించే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. ఆ పిల్లల పరిస్థితి ఏందో మీరే చూసారు కదా, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, పైనుండి ఎట్లా పేపర్లు వేసేసి మా పైకి కంప్లైంట్స్. అవన్నీ వాళ్ళకి సంబంధించిన రౌడీలు, గూండాలు గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తే మన వాళ్ళు అడ్డుకొని ఆ పేపర్లను కూడా మేము చదివినాము, ఇలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. ర్యాంకులు అయితే ఇలాంటి కాలేజ్లలో చదివితే రావు. ర్యాంకులు తల్లిదండ్రులు పిల్లల్ని పక్కన కూర్చుండబెట్టి, నాన్న నీకేం కావాలి చెప్పు,
మీకు మంచిగా చదువుకోవడానికి ఏమేమి సవలతులు కావాలి చెప్పని చెప్పేసి వాళ్ళ మోటివేషన్ ఉంటే వస్తుంది ర్యాంక్ తప్ప వీళ్ళు టీచర్లు అనే వాళ్ళు లేరు కాలేజెస్లో. 95% ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఫిల్డ్ విత్ రౌడీస్ అండ్ గూండాస్, నాట్ టీచర్స్. ఒకప్పుడు టీచర్లే మొత్తం అన్ని కంట్రోల్ చేసేవాళ్ళు, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అంతా వాళ్ళు కాంపిటెంట్గా సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం రౌడీలే ఉన్నారు, మొత్తం అన్క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు టైఅప్ నారాయణ శ్రీ చైతన్య డివైడ్ అయినా వీళ్ళది వాళ్ళు మధ్యలో టైఅప్ అయ్యారు, తర్వాత డివైడ్ అయినట్టున్నారు. అప్పుడు టైఅప్ అయ్యి సమ్ చైనా అని ఏదో స్టార్ట్ చేసేది. సో మేము ఒకటే అంటున్నాం, మీరు కాలేజీలు బంద్ చేసుకోండి అని అనట్లేదు, కానీ పద్ధతిగా నడపండి, పిల్లల ప్రాణాలు పోతున్నాయి. గిరీష్ అనే ఒక స్టూడెంట్ నారాయణ కోయడా క్యాంపస్లో జాయిన్ అయిన 7వ రోజు చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు అంటే సమాధానం లేదు. మార్నింగ్ 6 o'clockకి ఆ అబ్బాయి కనిపించట్లేదని చెప్పి పేరెంట్స్ కాల్ చేస్తే చెప్పారు. 10:30కి పేరెంట్స్కి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పేరెంట్స్ 2 o'clock అక్కడికి వెళ్తే నైట్ 11:30 వరకు వాళ్ళందరూ అక్కడ ఉంటే వెతికితే దొరకని డెడ్ బాడీ. వాళ్ళు అక్కడ నుండి మూవ్ అయిన 1 hourలోనే వాళ్ళు వెతికిన చోటనే డెడ్ బాడీ ఉంటే దాని అర్థం ఏంది? పిల్లలు ఎట్లా చనిపోతారో కూడా తెలియదు, కానీ మేనేజ్ చేసి అదొక యాక్సిడెంట్ లాగా సృష్టిస్తున్నారు. దీని మీద కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చినాం, ప్రాపర్గా యాక్షన్ తీసుకోమని చెప్పినాం, కానీ ఏ యాక్షన్ లేదు. ఇక్కడ ఇట్లా కనీసం గవర్నమెంట్ దగ్గర ఎంతమంది చనిపోతున్నారు ప్రతి ఏడాది స్టూడెంట్స్ అన్న డేటా కూడా అస్సలు లేదు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి. మొన్న ఖమ్మం నుండి ఇంకో కాల్ వచ్చింది, అది ఎస్ఆర్ కాలేజ్ అని ఉండే, అక్కడ ఒక స్టూడెంట్ చనిపోయాడు. చనిపోతే అన్న మీరు రావాలన్నా అని చెప్పి కాల్ చేశారు. తర్వాత పేరెంట్స్ నోరు నొక్కే ప్రయత్నం యథావిధిగా చేశారు. ఇలా 1-2 కాదు, ఒకరిని చూసి ఒకరు ప్రాపర్ రెగ్యులేషన్స్ లేకుండా కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది మన దగ్గర. ఇట్స్ టఫ్ టైం ఫర్ స్టూడెంట్స్. సో నువ్వు ఉన్నావు కదా రామ్దా, ఇప్పుడు ఎవరు నీ మీద కూడా అటాక్ జరిగిందా? మన మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో నేనే అక్కడి నుంచి కొద్దిగా సైడ్ అయిపోయినా. ఒకటేసారి 50 మంది అన్న పైన అటాక్ చేసినారు. సో మన కెమెరా కూడా లాక్కున్నారు. కెమెరా లాక్కున్నారు. వాళ్ళంతా ఎట్లా అంటే గూండాలు. సో తాగి వచ్చినారు అందరూ, ఏపీ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. మళ్ళీ సో అటాక్ చేస్తుంటే మన కెమెరామెన్ దగ్గర లాక్కునే ప్రయత్నం చేస్తుంటే మేము మీడియా వాళ్ళము, లేదంటే మీరు మాట్లాడుకోండి, కెమెరా జోలికి రాకండి అని చెప్పిన. చెప్తే కాసేపు సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఫస్ట్ వీడిని కొట్టండి అనుకుంటే మన కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి కెమెరా లాక్కొని తీసుకుని వెళ్ళి వేరే అపార్ట్మెంట్లో పెట్టుకున్నారు. తర్వాత తీసుకున్నాం. సరే తర్వాత మీ ఇందాక జరిగిందంతా అన్నయ్య చెప్పినాడు కదా, మాదాపూర్ పిఎస్కి వెళ్ళినామన్న. సిఐ పోయి కలిసి ఆయన కంప్లీట్ రాగానే ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఒక 2-3 hours వెయిట్ చేయించాను. అట్లీస్ట్ ఆయన కలవరికి ఒక 2-3 hours వెయిట్ చేయించుకున్నాను. శివకృష్ణ అనేది సంథింగ్ ఏదో ఉందనుకుంటా, సిఐ అనుకుంటా. మాతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి అన్న, మళ్ళీ అదే రుబాబ్సే మాట్లాడుతూ ఉన్నాడు. మేమేం తప్పలేదు, మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు అని ఆ సీఐ అంటా ఉన్నాడు. నేను కూడా అదే అన్నా, మీకెందుకు అంత ఇంట్రెస్ట్ సార్, మా బాధ్యత, మేము పని చేసుకుంటాం, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ మాకు కాంటాక్ట్ అయినారు, మేము కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది. మరి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పైన మీకెందుకు అంత ఇంట్రెస్ట్? పోలీసులకు 2 కానిస్టేబుల్స్ వచ్చారన్న. నేను ఫస్ట్ అలాగని అడిగినా, ఎందుకు ఇక్కడికి వచ్చారంటే 100 dial కాల్ వచ్చిందని చెప్పారు. సో అట్లీస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పిన. చెప్తే లేదు మేము పెట్రోలింగ్కి వచ్చాం మళ్ళీ అంటా ఉన్నారు. మళ్ళీ ఆరామ్సా ఏసీ కార్లో కూర్చొని మంచిగా చూస్తూ ఉన్నారు, కొడతా ఉంటే 2 కానిస్టేబుల్ అన్న లోపల ఉన్నారు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ సిచ్యువేషన్ దాటిపోతుందని చెప్పి మళ్ళీ వచ్చి అన్నని ఆపే ప్రయత్నం చేస్తుండే, కానీ వాళ్ళని ఆపట్లేదు. సిఐ అంటా ఉన్నాడు, కాలేజ్ యజమాన్యం మొత్తం ఆ లేడీ ప్రిన్సిపల్ వాళ్ళందరూ వాళ్ళతో అంటా ఉన్నాడు, వీళ్ళందరి పైన స్టూడెంట్స్ తోటి కేసులు పెట్టేయండి, వీళ్ళందరినీ లోపడేస్తాం. వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తాను అంటే కాలేజ్ వాళ్ళు సిఐ తోటి, మళ్ళీ ఇంకొకసారి ఈ అడ్వకేట్ క్రాంతి ఎవడైతే ఉండో వాడు మా కాలేజ్ కాడికి రావద్దు, మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు సిఐ తోటి అంటే, సిఐ ఉండి స్టూడెంట్స్ తోటి కేసు పెట్టేయండి, పెట్టేస్తే తీసుకుని లోపడేస్తాము, డిఫర్మేషన్ వేయండి అని అంటా ఉన్నాడు. మేము అరే గతంలో కూడా కేటీఆర్ ఇలాంటి చాలాసార్లు ఇచ్చుకోండి, ఖచ్చితంగా మేము విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం, కంటిన్యూ అయితే మీకు ఎందుకు ఆ ఇంటెన్షన్ పదే మాట అంటా ఉన్నాడు. మళ్ళీ సిఐ ఏసీపీ తోటి కాల్ చేసి ఏసీపీ చెప్పగానే ఎంబడే కెమెరా రిటర్న్ ఇచ్చేసినాడు. ఫీడ్ మన దగ్గర ఉన్నది, వాళ్ళు ఏమంటే ఫీడ్ డిలీట్ చేయాలి అంటా ఉన్నారు. లేకపోతే మా ఫీడ్ మా కంటెంట్ మాకు ఇచ్చేసేయండి, మా దగ్గర ఒక 50 మంది అయితే అటాక్ చేసినారు. మేము చెప్తాం రేపటి నుంచి లైవ్ రన్నింగ్ అయితే ఉంటుంది, అందులో నుంచి మీరు తీసుకోండి, ఏం కావాలంటే అది తీసేసుకోండి, కానీ మేము కంటెంట్ మా ఫీడ్ మాత్రం మీకు ఇవ్వము అని చెప్పినాం. కానీ ఎంత దౌర్జన్యం అంటే సిచ్యువేషన్ కొంత ఇట్లా ఉండే సిచ్యువేషన్, కొద్దిగా అక్కడ వేరే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు ఆపకపోతే మాత్రం సో ఒక చంపే ప్రయత్నం చేస్తారు ఒక రకంగా. సో అంతకుముందు కూడా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంతమంది రిక్కి నిర్వహించారంట. సో ఎట్లయినా నేను ఖతం చేయాలి, లేకపోతే ఈయన ఆగేటట్లేదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన ఇంటి చుట్టూ కొంతమంది సివిల్లో తిరిగిన పరిస్థితి కూడా చూసినాం. అన్న కూడా డీజీపీ కంప్లైంట్ ఇచ్చి నాకు అట్లీస్ట్ ఒక సెక్యూరిటీ అన్న కలిపియండి, నా మీద ఇట్లా థ్రెట్ ఉన్నది, నా మీద ఫోకస్ చేస్తామని చెప్తే పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు మనకి.
సో ఇది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి. దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీడు శ్రీ చైతన్య కాలేజ్ వాడు అమీన్పూర్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఇప్పుడు అది మొన్న రంగనాథ్ గారు వెళ్ళి దాన్ని సర్వే చేసి వచ్చిండు. మరి అది కూలుస్తాడా లేదా తెలియదు. వారం రోజులు అయిపోయింది. ఎంత దొంగలు తయారయ్యారు చూడండి. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు డాటర్స్, ఈ బిఎస్ రావు డాటర్స్ దీన్ని ఇద్దరు ఉన్నారా? ఇద్దరు దీన్ని ఈ కాలేజెస్ నడిపిస్తున్నారు. ఎవడున్నాడు దీని వెనకాల? శ్రీ చైతన్య అంతే ఉంది, నారాయణ అంతే ఉంది, ఈ కార్పొరేట్ కాలేజీలు అట్లా పాడైనాయి. దీని మీద మాదాపూర్ సిఐ గారు మీరు కనుక రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఈ మూమెంట్ ఇంకొక లెవెల్కి వెళ్తుంది. సో మీరు మాదాపూర్ కాలేజ్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని పనిచేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. పోలీసులు అక్కడే ఉండగా లోపల కానిస్టేబుల్ కూర్చొని ఈయన మీద అటాక్ చేయించారు అంటే మీకు నెల ఎంత వస్తున్నది? సో చాలా సీరియస్ మ్యాటర్. అపోజిషన్ పార్టీలు ఏమైనా ఉంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద మీకు కనీసం ఫోకస్ ఉంటే ఈ వెల్నెస్ హాస్పిటల్కి రండి. పిల్లర్ నెంబర్ 1426 పక్కనే ఉంది. ఇది వెల్నెస్ హాస్పిటల్ రోడ్కే ఉంటుంది. కింద అరుణ ల్యాబ్ ఉంటుంది, పైన వెల్నెస్ హాస్పిటల్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఇక్కడికి రండి, ఆయన్ని పరామర్శించండి. ఈ మూమెంట్ ఇంకా ముందుకు వెళ్ళేలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి కాదు, ఇంకా డిమాండే ఇది, రిక్వెస్ట్లు అయిపోయినాయి. ఈ కార్పొరేట్ కాలేజీల వంతవాడిండు కేసీఆర్, అది అయిపోయింది. మీరు వచ్చిర్రు, మీరు అదే పని చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.